ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మీ పిల్లలు ఎంత చెప్పినా కూడా చదవడం లేదు. స్కూల్కి వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు, చదవడం లేదు. జ్ఞాపక శక్తి అనేది మర్చిపోతున్నారు, జ్ఞాపకం ఉండలేదు. ఎంత చదివినా వాళ్ళ జ్ఞాపకం ఉండలేదు. 100% వాళ్ళు చదవడం లేదు, మొండితనంతో ఉంటున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదు. మేమేం చేయాలి గురువుగారు అన్నప్పుడు, ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా మీ పిల్లలతో చేయించవచ్చు. మరి ఏం చేయాలి గురుగారు అన్నప్పుడు, ఇప్పుడు నేను మీకు రెండు రెమెడీలు చెప్తానండి. ఈ 2 రెమెడీలు మీరు సోమవారం రోజు చేయండి. ఓకేనా అండి? మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీరు సండే రోజు మీరు పూజా సామాగ్రికి వెళ్ళండి. పూజా సామాగ్రికి వెళ్ళి అక్కడ ఒక ఎర్ర చందనం తీసుకోండి. దాని తర్వాత మీరు కొంచెం హనీ బాటిల్ తీసుకోండి, అంటే ఒక తేనె బాటిల్ తీసుకోండి. ఎర్ర చందనం తేనె బాటిల్ తీసుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు సోమవారం రోజు ఏం చేయాలంటే, మీరు శివాలయం ఈరోజు వెళ్తాము, సోమవారం వెళ్తున్నాము అనుకునేప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, మీ పాప మీ బాబు ఎవరైనా పర్వాలేదండి, తలస్నానాలు చేసి మీరేం చేయాలంటే, గుడికి వెళ్తానప్పుడు ఒక రాగి చెంబు తీసుకోండి, ఒక స్టీల్ చెంబు తీసుకొని మీరు వెళ్ళండి. వెళ్తానప్పుడు రాగి చెంబులో వాటర్ తీసుకొని వెళ్ళండి. వాటర్ పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత మీ అబ్బాయితోని ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రంతో శివలింగానికి అభిషేకం చేయించండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, అక్కడ శివాలయంలో పంచాక్షరి మంత్రం చదువుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ మీ అబ్బాయితోని అభిషేకం చేయించండి. అభిషేకం చేయించిన తర్వాత ఈ స్టీల్ చెంబుతోని కొంచెం వాటర్ ఇలా పట్టుకొని కొంచెం లైట్గా తీసుకొని మీరు ఇంటికి రావాలి. ఇది ఓకేనా అండి? ఈ చెంబు కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఎర్ర చందనం తీసుకోండి. తర్వాత హనీ బాటిల్ తీసుకోండి, తేనె తీసుకొని మీ అబ్బాయి చేతిలో ఇలా పోసి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఎర్ర చందనం పోయండి, దాని తర్వాత తేనె పోసి శివలింగానికి లేపనం చేయించండి. ఇలా మీ అబ్బాయి చేతిని మనసులో కోరికలు కోరుకొని, మంచిగా చదువు రావాలి, మొండితనం పోవాలి, మా అబ్బాయి అనుకున్నట్టు మంచిగా ఉండాలి గురువుగారు, అనుకున్న పని నెరవేరాలి, మంచి జాబ్ రావాలి అని మీరు ఏమేమి కోరుకుంటారో అన్నీ కోరుకొని శివలింగాన్ని మొత్తం లేపనం చేయండి. ఎర్ర చందనంతో తేనెతోని మొత్తం లేపనం చేసిన తర్వాత అబ్బాయికి మళ్ళా కొంచెం వాటర్ తీసుకొని అభిషేకం చేయండి. అభిషేకం చేసి మీకు వీలున్న వాళ్ళు పాలతోని చేసుకోవచ్చు, లేదనుకోండి నీళ్ళతోని అభిషేకం చేసి మీరు సంకల్పం చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? శంకర భగవంతుడా, మా అబ్బాయికి మంచిగా చదువు రావాలి, మంచిగా మేము చెప్పిన మాట వినాలి, మాకు అనుకూలంగా ఉండాలి, మొండితనం మొత్తం పోవాలి అని ఇలా మీరు ఒక 5 వారాలు 6 వారాలు చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్టు రాగి చెంబుల నీరు, ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు పోయండి. స్టీల్ చెంబుల కొంచెం నీరు పట్టుకోండి. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి 2 డేస్ 3 డేస్ ఆ నీళ్ళు ఇలా మీ చిలకరించండి మీ అబ్బాయి మీద. ఓకేనా అండి? ఈ తేనె తర్వాత ఎర్ర చందనంతో లేపనం చేయించాలి మీ అబ్బాయి చేయితోని లేపనం చేయించాలి. మంచిగా శివునికి లేపనం చేయించి పాలతోని నీళ్ళతోని అభిషేకం చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా మీరు ఒక 5 వారాలు చేసేలోపు మీ అబ్బాయి మారతాడు. ఒకవేళ మారతలేడండి గురువుగారు, మేము ఇలా చేసిన మారతలేడంటే 5 వారాలు కాదండి, మీ అబ్బాయి మారేదాకా చేయండి. ఒక 6 వారాలు 7 వారాలు 8 వారాలు ఇలా మీరు చేయండి. 100% మంచి మారతారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు మారుతారు, మంచిగా చదువుకుంటారు, విద్య లోపల మంచి అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ మీరు ఏదన్నా సంకల్పం పెట్టుకొని వచ్చిన సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఓకేనా అండి? ఇలా చేయండి. ఇంకొకటి, మేము ప్రతి సోమవారం ఇలా చేయించండి మీ పిల్లలతోని. 100% మంచి మార్పు అనేది వస్తుంది. మీరు చెప్పినట్టు వింటారు, వాళ్ళ బుద్ధి అన్నీ మారిపోతాయండి. ఓకేనా అండి? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క పిల్లలు మీ మాట వినడం లేదనుకోండి, చదవడం లేదనుకోండి, చదివింది గుర్తుండడం లేదు మమ్మీ, ఇలా అనుకునే ప్రతి ఒక్క పిల్లలతో చేయించండి. ఓకేనా అండి? ఇలా మీకు ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో చేసుకోండి, లేదనుకోండి మీరు శివాలయం వెళ్ళి చేసుకోండి. ఓకేనా అండి? ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, చేయండి. ఎందుకంటే శివపురాణం లోపల శివుడు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా అండి? అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, ఒకసారి లైక్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం.